సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆర్ఎస్ఎస్ విదేశీ ఆతంకవాదులు మనువాదులు మోసం చేస్తూనే ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి విదేశీ వైదిక్ బ్రాహ్మణ హిందూ మతం ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రని మనల్ని నమ్మిస్తున్నారు, మోసం చేస్తున్నారు నయవంచకులు. నిజానికి వాస్తవానికి ఒక్కసారి పరిశీలిద్దాం. వాస్తవ చరిత్ర మూలాల్లోకి పోతే ఝాన్సీ లక్ష్మీబాయి అనే చరిత్రనే లేదు. ఉన్నది కాస్త ఎవరంటే భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని అని చెప్పుకోవచ్చు జల్కారీబాయి. భారత స్వతంత్రోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీ లక్ష్మీబాయి ప్రతిరూపకంగా కీలక భూమిక పోషించింది. శూద్ర దళిత బహుజన భూమిపుత్రిక జల్కారీబాయికి దక్కుతుందని చెబుతున్న మనుసంతతి చెబుతున్న వాళ్ళందరూ కూడా అబద్ధాలు నమ్ముతున్నట్లు, జనాలను మోసం చేస్తున్నట్లని ఖచ్చితంగా చెప్తాం. మరి నిజానికి అసలు చరిత్ర ఏంటి, వాస్తవ సత్యాలేంటి? మా సత్యాన్వేషణలో నిజాలు బయట పెడతాం. సత్యాన్ని వక్రీకరిస్తున్న ఉగ్రవాదులను తోలు తీస్తాం. గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతం నుండి ఎంఏ, పిహెచ్డి, ఎంఫిల్, సివిల్స్, ఐఏఎస్ విద్యార్థులను సైతం మోసం చేస్తున్న ఈ బ్రాహ్మణ సిద్ధాంతం పచ్చి అబద్ధం. జల్కారీబాయినే ఝాన్సీ లక్ష్మీబాయి శూద్ర దళిత వీర మహిళ కావడంతో ఆమెని బ్రాహ్మణికలు చేయడానికి పన్నిన కుట్రలో భాగంగా ఝాన్సీ లక్ష్మీబాయి అని తప్పుడు పేరెట్టారు ఈ దొంగనా కొడుకులు. జల్కారీబాయి మరణానికి దమ్మ నివాళులు తెలియజేస్తూ స్మరించుకుంటూ ఒక్కసారి వాస్తవ మూల చరిత్రలోకి వెళదాం. ఝాన్సీ సమీపంలోని భోజ్లా గ్రామంలో కోరే కులానికి చెందిన సరోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో 1830 నవంబర్ 22న జన్మించిన జల్కారీబాయి వీరనారిగా ఎదిగి నేడు ఎస్సీ దళిత్ బహుజనుల ఆత్మగౌరవ పతాకగా మారిందని గుర్తు చేసుకుందాం. అతి చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో పెరిగిన గుర్రపసారి, కత్తిసాము వంటి యుద్ధ వీరుల విద్యలన్నీ నేర్చుకున్నది తన తండ్రి దగ్గరనే. అడవిలో పశువులను మేపుతున్న జల్కారీపై దాడి చేసిన చిరుతుపులని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చగలిగిన వీరవనిత, ఆడ బెబ్బులి పులి జల్కారీబాయి. ఈ యువ సంచలన కెరటం తెగువ పోరాట ప్రతిమను చూసి బ్రిటిష్ వారి గుండెల్లో వణుకు మొదలైంది. తన జాతి ప్రజలపై జరుగుతున్న దుర్మార్గాలపై భారతదేశంలోనే మొట్టమొదటి తిరుగుబాటు జెండా ఎగరవేసిన ఒకే ఒక్క వీరనారి ఎస్సీ కోరే భీమా కోరే గావ్ జాతులకు సంబంధించిన మొట్టమొదటి స్వతంత్ర పోరాట సమర యోధురాలు. తర్వాతనే భారతదేశానికి స్వతంత్రం అనే పోరాటం మొదలైంది, ఉద్యమం మొదలైంది. వీళ్ళు కదా నిజమైన సోషల్ రిఫార్మర్స్ అంటేని. మరొక వీరుడు యోధుడు కేరళ అయ్యంగార్ మహాకాళి. నేడు అతని వర్ధంతి కూడా. ఈడిగా బాడిగా బలిజ బానిసగా రెండెడ్ల పండిపై పాలికాపుగా జీవితాంతాన్ని కొనసాగించలేదు.
రోడ్డు మీద మనిషిలే నడవలేని పరిస్థితుల్లో రెండెడ్ల బండిపై స్వారీ చేసిన మొట్టమొదటి శూద్రులు రోడ్డుపై నేరుగా నడవలేని పరిస్థితుల్లో ఏకంగా రెండెడ్ల బండిపై స్వారీ చేస్తూ అడ్డొచ్చిన వాడిని మనువాదిని బండి దిగి గుద్దుకు చంపిన అయ్యన్కాళి మహంకాళి కేరళ వీరుడు. ఈ మహంకాళి అయ్యంకాళి పోరాట ప్రతిమను చూసే ప్రతి ఒక్కడు రెండెడ్ల బండిపై ఎక్కి ప్రయాణం చేయడం, స్వారీ చేయడం మొదలుపెట్టాడు. అది ఇతని చరిత్ర. మరింత ఈ యోధుని చరిత్ర పూర్తిగా ఉంటుంది నెక్స్ట్ వీడియో. మీకు ఆసక్తి ఉన్నా లేకున్నా పూర్తిగా చూడవలసిన, తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉండదు. నెక్స్ట్ ఉంటుంది, చూడండి. ఇతని చరిత్ర. ఆర్స్ ఎస్కే మౌర్య. కొసమెరుపు ఏంటంటే చంద్రశేఖర్ ఆజాద్ని చంపించింది, బ్రిటిష్ వారికి అప్పచెప్పి హత్య చేయించిన వాడు హిందుత్వ వీరభద్ర తివారీ బ్రాహ్మణుడు.